ఇక వాళ్ళకంటూ ఆర్టీసీ వాళ్ళకి న్యాయం జరగాలి కదా. ఇప్పుడు అడగలేదు ఏ జనాలు కూడా, మనకి ఫ్రీ బస్ కావాలని ఏ జనం కూడా అడగలేదు. గవర్నమెంట్ చెప్పినప్పుడు తన పని, గవర్నమెంట్ పని కూడా చేయాలి. గవర్నమెంట్ పని కూడా అట్లా ఉండాలి. మరి ఇక సమ్మె చేస్తామంటే వాళ్ళకి అన్యాయం చేస్తున్నప్పుడు సమ్మె చేస్తారు. ఎవరికైనా కార్మికుడికి అన్యాయం జరిగినప్పుడు సమ్మె చేయాల్సిందే. మరి సమ్మె చేస్తారు. ఇప్పుడు గమ్యస్థలం ప్రయాణికుడికి ఇప్పుడు ఫ్రీగా ఉచితంగా ఇంత తిప్పల పడి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు సమ్మె చేస్తారు. ఇప్పుడు ఎంత ఇబ్బంది చేస్తారు ఆడోళ్ళకి. ఒకళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆర్టీసీ డ్రైవర్ని మీకు ఎవడు పెట్టమన్నాడు అంటారు. ఒక్కొక్కళ్ళు మీకు ఎందుకు పెట్టమంటారు ఫ్రీ బస్, మేము పెట్టమన్నామా అని డైరెక్ట్ తిడుతున్నారు. చాలా ఇబ్బంది కూడా ఉంది దానివల్ల. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా అడగలేదు ఫ్రీగా ఏమన్నా కావాలని, ఎవ్వరు అడగలేదు. మీకు ఫ్రీగా పెట్టమని చెప్పేదా? ఏ జనాలు చెప్పారు మీకు ఫ్రీగా పెట్టమని? సమ్మె చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు చేస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా సమ్మె జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా సమ్మె జరుగుతా ఉంది. ఒకవేళ సమ్మె జరిగితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఎట్లాంటి పరిస్థితులు ఏముండదు. ప్రైవేటీకరణ చేస్తా అన్నాడు కేసీఆర్. దమ్మున్న దగ్గర చెప్పుకో అని చెప్పి, మీ దగ్గర దమ్మున్న దగ్గర చెప్పుకో, ఏం పీకలేరు అన్నట్టే మాట్లాడి చేసుకో అన్నాడు. దిగిపోయిండు. ఎవరైనా ఎదురిజాం చేద్దామంటే దిగిపోయిండు. లేడు ఆయన. ప్రైవేట్ బస్సు వాళ్ళని తీసుకొచ్చి పెట్టిండు. ఎవరైతే 50 రోజులు సమ్మె చేసిరారు. అయితే ఇదే తెలంగాణ రావడానికి కారణం సకల జన సమ్మె. ఆ టైంకి ఆ రోజుకి సకల జన సమ్మె లేకపోతే తెలంగాణనే లేదు. అసలు తెలంగాణనే లేదు. ఒక రవాణా, మెయిన్ రవాణా పయ్య తిరుగుతూనే అన్ని తిరుగుతాయి. అది పయ్య తిరగకుండా మీరు ఏం చేసుకుంటారో ఏం చేసుకుంటే తప్పదు. ఇక ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ సమ్మె మొదలు పెడితే ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవడానికి మధ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ కానీ లేకుంటే ఆటోలు కానీ ఇక్కడ సిటీలో ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు? వాళ్ళ యొక్క వ్యాపారాలు మెరుగుపరుచుకోవడానికి ఇదే సమయంగా భావించి వాళ్ళు అంటే ఉన్నదానికన్నా కానీ 300కి 600 కూడా చెప్పేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఉంటది కదా, దోచుకున్నాడికి దోచుకున్నంత. ఇక అని కూడా ఒక సమయం, ఎవరికైనా ఒక సమయం వస్తుంది అన్నట్టు ఇక సమ్మె చేస్తారు. ఇక ఎవరి డిమాండ్ వాళ్ళు చేస్తారు. మెట్రో కూడా రేపొద్దున మెట్రో కూడా వేస్తా అంటుండు. ఆడు రెడీగా ఉన్నాడు. మెట్రో కూడా రెడీగా ఉన్నాడు. 1700 కోట్లతో లాస్ట్ లో ఉన్న 70,000 లక్షల కోట్లతో కూడా లాస్ట్ లో ఉన్నాను. వాళ్ళు కూడా ప్రకటిస్తారు. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము కూడా సమ్మెకి దిగుతాం, మేము కూడా బంద్ చేస్తాం, రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా పెడతాం, మేము కూడా ఛార్జీలు పెంచుతాం, మేము ఎంతో చెప్తాం ఇప్పుడు అంటున్నారు. వాళ్ళు కూడా ఛార్జీలు పెంచడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఎంత వచ్చినా అంత పెంచడానికి రెడీగా ఉన్నారు. మనం కూడా రెడీగా ఉండాలి. జోబులు దండుకొని ఇయ్యనిక వాళ్ళకి ఇయ్యనికే. ఇక మన అవసరాలకి ఇప్పుడు ఆర్టీసీ చాలా బెటర్ ఉంది. ఇంకా వాళ్ళకి కావాల్సిన న్యాయం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఆటో యూనియన్ వాళ్ళకి చాలా డిమాండ్స్ అయితే ఎక్కువ ఉండే. ఇప్పుడు మీరు ఆటో యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఈ మెట్రో అండ్ అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు, అదేవిధంగా ర్యాపిడో అనే, ఓలా అని, ఊబర్ అని చెప్పేసి ఇట్లా ప్రైవేట్ కంపెనీల నుంచి ఇవన్నీ జరగడం వల్ల మీకు ఏ వరకు నష్టం జరిగింది? చాలా నష్టం జరిగింది. అడగకండి. ఇట్లా ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి జరగని నష్టం అంటూ లేదు. మాకు కూడా పిల్లలు ఉన్నారు. మా స్తోమతకు బట్టి మేము ఒక 1000-1200 చేసే దాంట్లో 600-700 మిగిలేదు. అంతకంటే ఎక్కువ లేదు. ఇక ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆడవాళ్ళు మొత్తం అసలు ఆధార్ కార్డు పట్టుకుంటారు, ఫ్రీ బస్ ఎక్కుతారు. ఇక ఆటోనికి అయితే నష్టం అంటూ నష్టం, చాలా నష్టం జరుగుతుంది ఆటోనికి. ఈ అన్యాయము ప్రభుత్వం పట్టించుకుంటుందో పట్టించుకుంటుంది. 12,000 ఇస్తా అని చెప్పిండు. ఆ 12 రూపాయలు కూడా లేవు. ఆయనకి న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో ఇప్పటి వరకు రవాణాకి అది అసలు అంటుతలేదు, ముట్టుతలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది. ఆటోనికి అయితే కన్నీళ్లు తప్ప ఇంకేం లేవు ఈ ప్రభుత్వంలో. అసలు చాలా తప్పు ఇది. చాలా వరకు అయితే ఆటోనికి అయితే చాలా అన్యాయం జరుగుతుంది. ఈ మీడియా ద్వారా కూడా ఒకటి ఖండించాలనుకుంటున్నా. ఎంతవరకు అయితే అంతవరకు ఆటో వాడికి న్యాయం జరగాల్సిందే. ఈ ఆటోనికి అస్సలు అంటే అది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. MGBS లేదో బస్సులో స్టాండ్ కాడ ఇక్కడ మేము ఆటోలు పెట్టుకుంటాం. ఇక్కడ మాకు కూడా ప్లేస్ తీసేసారు. మాకు కూడా అలో చేస్తలేరు. మాకు కూడా ఇక్కడ నిల్చొని ప్లేస్ ఉండే, అది కూడా కబ్జా చేసుకున్నారు ఈ ఆర్టీసీ వాళ్ళు. ఇక గవర్నమెంట్ కి ఏం ఉన్నదో ఏం లేదో, ఆటోనికి అయితే ఆటోని చూస్తేనే వాళ్ళకి మంటలు వేస్తున్నట్టుంది. ఇక ఆడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తాడు తెలియదు. మాత్రం ఆటోనికి అయితే చాలా అన్యాయం జరుగుతుంది. ఒక్కొక్కరికి గుండెపోటు వస్తున్నది. ఒక్కొక్క జీవితం అయితే మారిపోయింది. ఈ 15-16 నెలలల్లా ఏం మార్చినవయ్యాను? మొత్తం అన్యాయం చేసినావు. మొత్తం అన్యాయం అంటే అన్యాయం. ఆటోనికి అయితే చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయం వల్ల మీడియా ద్వారా ఇది మళ్ళీ చెప్తున్నా, చాలా ఘోరం. మళ్ళీ గవర్నమెంట్ రావాలి, అందట్లో ఉండాలి, అందరు కావాలి. ఇలా గవర్నమెంట్ రావాలంటే అందరు కావాలి. అసలు టైంలో మాత్రం ఇది చాలా అంటే చాలా ఘోరం. ఆర్టీసీకి అయితే చాలా ఘోరం అవుతుంది. మళ్ళా ఘోరమైన పరిస్థితి కూడా చూస్తాడు రేవంత్ రెడ్డి. ఎంత లేచిండో భూమి నుంచి ఆకాశం వరకు
మళ్ళీ భూమికే పోతాడు మరి. ఇప్పుడు నిన్న సభలో కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే నన్ను కోసుకొని తిన్నా కానీ నాకు అప్పు కొడతలేదు, బజార్లో కూడా ఎవరు నమ్మతలేదు అన్నట్టు కూడా ఆర్టీసీ సమ్మె ఉద్దేశించి మాట్లాడటం అయితే జరిగింది. మీరు కొత్త కోరికలు అయితే కోరవద్దు, మా దగ్గర అయితే ఏం లేవు అన్నట్టు. ఇక ఏం లేవు అంటే ఇక వచ్చిండు మళ్ళీ సీఎం అయితే అని ఎందుకు వచ్చినావు మరి? నీకు ముఖం చూసే కానీ డబ్బులు ఇచ్చేటట్లేదు. ఆయన ముఖం చూస్తే ఆయన మాటలు చూస్తే కానీ అది చేస్తా ఇది చేస్తా అని పీకనీకి వచ్చినావు. ఎందుకు వచ్చినావు? ఆయన పీకనీకి వచ్చినావు. చేస్తాను ఎందుకు వచ్చినావు? మళ్ళీ అంత మొగను కాకపోతే తేవాలి, ఏడికైనా తేవాలి, పెట్టాలి, నడిపియాలి. ఇంట్లో అప్పులు పుడతలేవు చేసలేవు అంటే ఇల్లు నడుస్తుందా? అన్నిటికీ నడిపియాలి, అన్ని నడిపిస్తేనే మనిషి సీఎం. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు మీ డిమాండ్స్? ఆటోలకి ఆటో న్యాయం చేయాలి. ఇట్టి పరిస్థితిలో ఇది చాలా అన్యాయం. 15-16 నెలలు అవుతుంది నువ్వు ఎక్కి, ఇప్పటి వరకు ఆలోచిస్తలేవు, ఆటోల కోసమే ఆలోచిస్తలేవు. ఇంతవరకు అయితే ఖండించి నువ్వు ఇప్పటి వరకు చేసింది జాలీగా నువ్వు ఉండాలి జీవితాంతం. ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు ఉంటా పొడుస్తా అంటున్నావు. ఇంకేముంటావు? ఏ ముఖం పెట్టుకొని ఉంటావు? అగారికి ఇట్లా ఆటోడైతే నీకు ఓటు వేస్తే చెప్పుతో కొడతారు. నేను ఆటో దగ్గరికి వచ్చిన అంటే మా భార్య పిల్లలతో సహా చెప్పుతో కొడతారు ఆయన, తెలుసా? మా ఆటోడైతే మన ముఖమే వాడు. ఇది విషయం. ఇప్పుడు ఆటో యూనియన్ల ఐక్యత లేదు, ఐక్యత ఉన్నట్టయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండవు. ప్రభుత్వాన్ని అవసరం అయితే కూడా పిండి పిప్పి చేసినా కానీ ఆటో కార్మికులకు కావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకున్నటువంటి సత్తా ఒక ఆటో డ్రైవర్కి ఉంటుంది అన్నట్టు కూడా మాటలు ఉన్నారు. ఇట్లనే ప్రైవేటీకరణ, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇక ఉన్నారు కదా, అలా కమ్ముడు పోయిన కుక్కలు ఉంటారు. ఆటోడికి ఏమున్నది? 500-600 జీవనం లేదు ఒక ఆటో డ్రైవర్కి. 500 అసొంటోడు ఎవడో లీడర్ అయినాడు, ఎవడో అన్నాడు కుక్కలు తిన్నారు, ఆ పైసా తిన్నారు, అని పైసా తిన్నారు అని పాట పాడుతున్నారు. ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు. ఒక సమ్మె చేయాలంటే ఇప్పటికీ ఎంతో మంది ఇన్స్టాలో వాళ్ళు కొంచెం ఫేమస్ అయిన వాళ్ళందరూ కలిసి ఒకటి చేస్తే ఆయన మీద అన్యాయంగా కేసు పెడితే ఆడ ఆటో అమ్ముకొని ఆడు వీడియో పెట్టిండి. ఇప్పటి కూడా చూడండి, ఒక వీడియో పెట్టి అన్యాయంగా నా ఆటో కూడా అమ్మేసుకొని ఆయన బతుకు తెరువు కోసం మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాడు. ఏంది? ఎవరిని ఒక ఏకం కానీ ఏకం అయితే ఆయన ఏమైనా చేసి కేసు వేసి లోపడేయాలి.